యేసుక్రీస్తు వారిని అన్నారు, నేను ఏ పాటిదాన్ని అని మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్పించి, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారని గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా ఉపదేశించే వాళ్ళగా మనం ఉంటే, సరైనటువంటి మార్గంలో మనం ఉంటే, మనకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రాకుండా సాఫీగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, మీరు ఆలోచన చేసుకోవాలి, ఇదేదో తేడాగా ఉంది, నేను కరెక్ట్గా వెళ్ళట్లేదేమో. నిజమండి. ఎందుకంటే మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితం, ఎవరి జీవితం కూడా సాఫీగా లేదు, సాఫీగా లేదండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నిందలు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అవమానాలు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆటంకాలు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో తిట్లు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో దెబ్బలు. ఎంతోమందిని చంపేశారండి. అలా అందరి జీవితాలు అలా ఉన్నప్పుడు మన జీవితం మాత్రం చాలా డిఫరెంట్గా, చాలా బాగా, చాలా మంచిగా వెళ్ళిపోవాలని కోరుకోవడం కరెక్ట్ అంటారా వాక్యం?